RTI Live News. Ask for right. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ నియోజకవర్గం బెజ్జూరు మండలంలోని బస్టాండ్ ఏరియాలో సిఐటియు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఆరంభిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని బెజ్జూరు తహసీల్దార్ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి బైఠాయించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. కార్మికులకు పోలీసులకు మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఈ సందర్భంగా వెలిసేల కృష్ణమాచార్యు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా దేశవ్యాప్తంగా కార్మికులు వీరోచిత పోరాటాలు నిర్వహించి ఎన్నో త్యాగాలతో సాధించుకున్న హక్కులన్నిటినీ కాలరాస్తూ బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను రూపొందించి కార్మిక ప్రజా వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలన్నీ కూడా ఈరోజు మనం పూర్తి విరుద్ధంగా మార్చేటటువంటి పరిస్థితులలో ఈరోజు మనం నిరసన వ్యక్తం చేస్తున్నాం తప్ప ఈ పోలీసులకు భయపడో వాళ్ళతోటి మనం తీసుకునేటువంటి పరిస్థితి లేదు. గతం ఎక్కడ కూడా కార్మికుడు రక్తం చిందించి పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను కూడా రద్దయితున్నాయి కాబట్టి ఈరోజు 8 గంటల పని దినమంతా 12 గంటలు మారుతుంది కాబట్టి ఈరోజు ఈఎస్ఐపిఎఫ్ ఉద్యోగ భద్రత లేకుండా పోతుంది కాబట్టి ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం ఆయా మండలాల్లో. కాబట్టి ఇది గమనంలో ఉంచుకోవాలి తప్ప వేరే దురుద్దేశంతో ఆలోచన చేసి ఇది కేవలము కావాల్సుకొని చేస్తాననే భ్రమలో వీళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు అదంతా కాదు, మనకి 8 గంటల పనిదినం ఖచ్చితంగా అమలు కావాలన్నా మళ్ళీ తిరిగి ఈ యొక్క ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 4 లేబర్ కోడ్లు అమలు చేస్తానని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అంటా ఉంది. ఒకవేళ ఏప్రిల్లో ఈ 4 లేబర్ కోడ్లు అమలైతే మాత్రం కార్మికులకు మరగలేనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అది 8 గంటల పనిదినం 12 గంటలు మారేటటువంటి ప్రమాదం ఉంది. చేస్తే ఉద్యోగ భద్రత లేదు. ఇప్పటి అది ఆల్ ఇండియా లెవెల్లో ఉంది. మీరు ఇట్లా జరగలేదు లేదు, ఇట్లా పక్క పోమంటే కార్మిక సమస్య ఎవరు పరిష్కరిస్తారు సార్?
ఆల్ ఇండియాలో మీరు తెలుసుకోండి. లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వెంటనే ఈరోజు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో బెజ్జూరు మండలంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు కార్మికుల పూర్తి విరుద్ధంగా ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలన్నీ కూడా కార్మికులకు అనుకూలమైనటువంటి చట్టాలు. ఈ 29 కార్మిక చట్టాలు కూడా వాళ్ళు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలు. గత బ్రిటిష్ ప్రభుత్వం స్వాతంత్రం రాకముందు 1920 నుండి 1926 మధ్యలో అతిపెద్ద పోరాటాలు నిర్వహించి అప్పుడు ఉన్నటువంటి అరాచక పాలనలో బ్రిటిష్ ప్రభుత్వంతో కొట్లాడి సాధించుకున్నటువంటి సందర్భాల్లో ఇప్పటి వరకు కూడా 2026 వరకు 29 కార్మిక చట్టాలు కార్మికులకు పూర్తిగా అనుకూలమైనటువంటి చట్టాలు తీసుకురావడం జరిగింది. ఇదంతా కూడా కేవలం కార్మికులంతా ఐక్యంగా ఉండి పోరాటం చేసి సాధించినటువంటి చట్టాలు 29 కార్మిక చట్టాలు కూడా. అయితే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ యొక్క 29 కార్మిక చట్టాలన్నీ కూడా కార్మికులకు పూర్తిగా విరుద్ధంగా కార్మికులను కట్టు బానిసలాగా మార్చేటటువంటి కుట్రలు పన్నుతూ ఈ యొక్క కార్మికులకు అనుకూలమైనటువంటి 29 కార్మిక చట్టాలన్నీ కూడా ఈరోజు కార్మికులకు పూర్తి విరుద్ధంగా కార్మికుల కట్టు బానిసలు చేసే విధంగా పెట్టుబడిదారులకు వాళ్ళ బొజ్జలు నింపే విధంగా ఈరోజు కుట్రలు చేసి తీసుకొచ్చి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లు కూడా కార్మికుల పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. ఒకవేళ 4 లేబర్ కోడ్లే కనుక ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అమలైతే కార్మికులకు మనుగడ లేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు గతంలో పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పని దినం కావచ్చు, లేకపోతే ఈఎస్ఐ కావచ్చు,